అట్లా ఓకేనా? ఓకే. పూర్తి ఏం లేదు, జీరో. మీకు కాదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన వచ్చిన నవరాత్రి అందరికీ ఈ కష్టసుఖాన్ని తెచ్చుకున్న తర్వాత మీటింగ్ వేస్తాము. మీటింగ్ వేసుకున్న తర్వాత మాకు కేటాయి లోన్ అని చెప్పేసి కంపెనీ అధ్యక్షుడు రాలే వచ్చి మొదటికి వచ్చి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. నేనే కాదు, మీరు కూడా మొత్తం మీరు రావాలా, నేను రావాలి. మీకు అయితేనే మీకు చావకూడదు. మీరు చాపడితే నేను చాపడాలి. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకంటే డబుల్ నాకు తెచ్చింది. వాళ్ళకంటే తిరుగుడు మీకు రావాలి. ఏకంటే అమ్మవారి దయచేసి అమ్మవారు మనకి చేసాము. నాకు అమ్మవారు వెంటనే వారానికి మీరు కూడా నమ్మండి, నమ్మి చేయండి, గ్యారెంటీ నిజంగా నేను అదే పని కూడా వస్తాను. వీక్గా నాకు అర్థమైపోయాను. ఆ శక్తి కూడా నేను చేస్తాను. దాన్ని ఎట్లా చేయాలని మా ఇంటి వెనకలే ఈ ఏరియాలో ఏమైనా ఖర్చు తీసుకుంటాను. చీటీలు వేయడమా, ఎందుకంటే అయిపోతుంది. మాత్రం మీ ఇద్దరు ఎవరైనా ఆడలు అనుకోద్దండి. అమ్మవారు ఎవరు? ఏమి ఇట్లా అనుకోద్దండి. సేవ చేస్తారనుకోండి, మిమ్మల్ని కూడా ఎవరెవరు అధ్యక్షులుగా ఉంటాయి. మీకు సలహాలు ఇస్తా, సూచనలు ఇస్తా. నేను అందరి కాదు, వారికి వచ్చేది మాట్లాడేది కాదు. ఏదో ఇచ్చినామని చెప్పేసి ఇచ్చేది కాదు. అది మనం కరెక్టే కదా? మనకు మనం కావాలి, మా శక్తి ఇస్తాం. లేదంటే ఆల్రెడీ నేను ఒక 5 ఏళ్ళ కింద ఇప్పుడు వచ్చి మధ్యలో పట్టుకునేది సబ్జెక్ట్ నాకు బాగా అర్థమైంది. ఎవరికైనా నాకు వచ్చి డౌట్ పడుతుంది. ఎట్లా చేయాలనేది ఖచ్చితంగా మీ ఏదో పడుతుంది. స్వస్తిన శివుడే అస్య
क्षेमार्थं धर्मवरपट्टण अभिवृद्धि सिद्ध्यर्थं समस्तानुकूल्यता गत्यर्थं यजमानस्य गोत्रोत्तमस्य नामधेयस्य रङ्गमार्गिगोत्रोत्तमस्य नमो श्री राज्यलक्ष्मी जोडेश्वरी माता की जय। धर्मार्थकाम्य मोक्षाख्य जगदग्रमलपुण्यां सिद्ध्यर्थं आध्यात्मिकानि आदि दैविकानि आदि भौतिक नामत्रय निवारणार्थं मनोरञ्जकामना सिद्ध्यर्थं नमस्कारं समर्पण मुहूर्त సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం మాది లక్ష్మీనగర్ మా ఏరియా. ఇక్కడ శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి దేవి గారు. మేము ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణము అమ్మవారి పాటలు అన్నీ పాడుతుంటాము. ఈరోజు వచ్చేసి 5వ రోజు. ప్రతిరోజు మేము పారాయణం చేస్తున్నాం అందరూ. ఈరోజు అన్నపూర్ణేశ్వరి అలంకరణ ప్రతిరోజు చాలా బాగా జరుగుతుంది. అలంకరణ ప్రతిరోజు బాగా జరుగుతారు. మా పూజారి గారు కూడా మాకు పూజలు బాగా చేస్తారు. అలంకరణ అంతా అప్పసామన్న గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. మొదటి రోజు నుంచి వస్తున్నాము. ఈరోజు 5వ రోజు. ప్రతిరోజు వస్తాము. మన ధర్మవరం పట్టణం లక్ష్మీనగరు శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరిదేవి అమ్మవారు దర్శించుకోవడం జరిగినది. మన ధర్మవరం పట్టణం తొగడివీర క్షత్రియ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. మన తొగడివీర క్షత్రియులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ అష్ట ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నతమైన అష్ట ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనంటే మన ధర్మవరంలో అన్ని కమిటీలు కలవడం జరిగింది. ఈరోజు లక్ష్మీనగర్ శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది. మరీ ముఖ్యంగా రేపు హోమం చేయబడుతూ ఉంది. 10వ తారీఖు హోమం చేయబడుతూ ఉంది. ఇదే హోమము ప్రతి ఒక్క కమిటీ దగ్గర ప్రతి ఒక్క గుడి దగ్గర చేస్తే ఇంకా మరీ మంచిది. ఎందువల్లంటే మన హిందూ సంప్రదాయం కూడా బాగా పెరుగుతూ ఉంది. మన హిందూ సంప్రదాయం కొంచెం తగ్గిపోకోకుండా హోమాలు చేసి మన అష్టాయురారోగ్యాలతో అంటే హోమం చేస్తే ఏమవుతుందంటే వర్షాలు బాగా పడతాయి. వర్షాలు పడితే ఏమవుతుందంటే పంటలు బాగుండుతాయి. పంటలు బాగుండితే మనకి ఏమవుతుందంటే వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారాలు బాగుంటే మగ్గాలు నేయడం కానీ అన్ని విధాలా మనకి అష్ట ఆరోగ్యాలుగా బాగుంటారు. మనకి డబ్బులు కూడా మిగులుతాయి. అందువల్ల మనం ఏమైందంటే హోమాలను చేస్తే సుఖ సంతోషాలతో మన ఊరే కాదు దేశమే కాదు ప్రపంచం అంతా కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టారోగ్యాలతో అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వీర చిత్ర కులస్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. గతంలో ఉన్న కమిటీ టైం ముగియడంతో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకున్న గుద్దిటి రాము గారిని ప్రతి గుడి దగ్గర కట్ట దగ్గర మన కులస్తులను పరిచయం చేసి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆయన ఇక్కడికి పిలిచరావడము అన్నీ కలిపి చేసుకోవడం మీ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. జై చౌడేశ్వరి. మంగళ్యే శివే సర్వార్థ సాధకీం శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాధీశ్వరి ఆది మధ్యాంత నిర్గుణ నిరామయ సుందర సౌకుమార్య దేహ సౌచరము కలిగినటువంటి శ్రీ నందవరం చౌడేశ్వరీ దేవి యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షముతో అత్యంత వైభవపేతంగా మన ధర్మవరం లక్ష్మీనగర్ యందు వెలిసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి అమ్మవారి యొక్క దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆచరించడం జరుగుతోంది. చక్కగా అత్యంత వైభవపేతంగా సమస్తమైనటువంటి ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చక్కగా అందరూ కూడా విచ్చేస్తూ
ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాల్ని ప్రతి నిత్యము కూడా కుంకుమార్చనతో వివిధ రకాలైనటువంటి పూజలతో వివిధ రకాలైనటువంటి రూపములతో 9 రోజుల పాటుగా వివిధ రకాలైనటువంటి అలంకారములతో అమ్మవారు చక్కనైనటువంటి పూజాది కైంకర్యములు అందుకుంటూ అభిషేక కార్యక్రమాలంతటినీ కూడా చక్కగా ఆచరింపజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అన్నపూర్ణేశ్వరీ దేవి యొక్క అలంకారముతో అమ్మవారు వేంచేసి ఉన్నారు. అందుకు గాను మన ధర్మవరంలో పట్టణ తొగటవీర్య క్షత్రియులు ఉన్నటువంటి పెద్దలైనటువంటి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా గుద్దింటి రాము గారు, పరిసే సుధాకర్ గారు చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలని అందింపజేశారు. అదేవిధంగా ఈ ధర్మవరంలో తొగటవీర క్షత్రియులందరూ కూడా సుఖ సంతోషములతో ఈ ధర్మవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండాలని చక్కగా ఈ యొక్క ప్రజలందరూ కూడా చక్కనైనటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఆచరింపజేయడం జరుగుతోంది. అందులో భాగంగా అమ్మవారికి దుర్గాష్టమి రోజు అత్యంత వైభవపేతంగా చండీ యాగ మహోత్సవాన్ని జరిపించడం జరుగుతోంది. అత్యంత వైభవపేతంగా ప్రజలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా పాల్గొని ఆ దేవి యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాన్ని అందరూ కూడా పొందుతారని చక్కగా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాలు ధర్మవరం పట్టణ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.